నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. గురువు గారు, ఇప్పుడు వితంతువులు వేరే పెళ్లి చేసుకోవచ్చు అంటారా? ఒకటి నాన్న, ఇప్పుడు కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారు నేను. మీరు ఇది వేసుకుంటారు ఇక, కిరణ్ శర్మ గారు ఏంటి వాడేంటి చెప్పేది, వితంతు వివాహం చేసుకోవద్దంటారా, బాల్య వివాహాలు చేసుకోవద్దంటారా అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. అంటే హిట్ టీవీ వాళ్ళకి ఏం దానికి సంబంధం లేదు. నా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు బాల్య వివాహాలు అంటే అరెస్ట్ చేసేస్తున్నారు మంచిగా అంటారు. నేను ఒకప్పుడు ఉన్నటువంటి బాల్య వివాహాలే కరెక్ట్ అంటాను నా ఉద్దేశంలో. ఎందుకని దాని గురించి నేను చాలా ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తుంది. అంటే బాల్య వివాహంలో రెండు కుటుంబాలకి అనుబంధం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చేసుకోమని ఎవరు చెప్పట్లేదండి, మళ్ళీ దాని గురించి కాంట్రవర్సీ చేసి కింద కామెంట్స్ పెట్టి చెప్పకండి. ఒక బిడ్డకి అలాగే చేస్తావా అంటే చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఇటువంటి నా బిడ్డ పెద్దగా అయిపోయింది కాబట్టి ఏం చేయలేను, కానీ అలా చేసే ఉద్దేశం నాకు కూడా చేసేవాడిని, అలాగే చేసేవాడిని నేను కూడా. సరే, ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరికి సంబంధం లేదు, ఎవరిని నేను మనసు నొప్పించట్లేదు. ఎందుకంటే దీన్ని కాంట్రవర్సీ చేసి మళ్ళీ వాడు ఒకటి వచ్చి వీడు ఒకటి వచ్చి దాని గురించి గొడవ చేయాల్సిన అవసరం లేదు. హిట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అంతకు లేదు, దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మీకు లేదని నేను అనుకుంటున్నాను నేను. సరే, వాటెవర్. ఎందుకు మంచిదంటే, ఆ అమ్మాయి ఎదుగుతున్న కొద్దీ తను తన అత్తగారిల్లు, తన భార్య, తన భర్త అంటే రెగ్యులర్ గా ఒక అటాచ్మెంట్ పెంచుకుంటూ ఉంటారు. బాల్య వివాహం చేయడం అంటే 40 ఏళ్ళకి 18 ఏళ్ళ అమ్మాయిని కట్టబెట్టమని కాదు. మనకి ఓల్డ్ సిటీలో చేస్తుంటారు, కొన్ని వివాహాలు జరుగుతుంటాయి అలాంటి వాళ్ళు, అది దరిద్ర వివాహాలు. ఇద్దరు బాల్యం, ఇద్దరికి చిన్నపిల్లలు ఉండాలి. అంటే 8 ఏళ్ళ అంటే మరి వేదల్లో చెప్పేది అష్టవర్షాత్ భవేత్ కన్యాం. 8 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేయాలి, రజస్వల అవ్వక ముందే పెళ్లి చేయాలి అమ్మాయికి. చేసిన తర్వాత అబ్బాయికి వయసు 11, అమ్మాయి వయసు 8-9 ఉండాలి. 2 ఏళ్ల గ్యాపే ఉండాలి. అబ్బాయి తీసుకుపోయి కాపురం చేయమని చెప్పట్లా, ఇద్దరు తీసుకెళ్లి మీరు ఫస్ట్ నైట్ చేయండి కూర్చోబెట్టని చెప్పాలి ఎవరు కూడా. ఈ అమ్మాయిని చదివించండి, మహాభారత భాగవతాలు అయితే ఇంకా ఇద్దరు చదివించండి, నో ప్రాబ్లం. అబ్బాయిని వేదమా పురాణమా శాస్త్రమా అయితే ఇంగ్లీష్ చదివించండి. ఇద్దరికి అమ్మాయికి 18 నిండిన తర్వాత, అబ్బాయికి 20 ఏళ్ళు నిండిన తర్వాత, 21 నిండిన తర్వాత అప్పుడు కాపురాన్ని పంపించండి. దట్ ఈస్ ద బాల్య వివాహం. 40 ఏళ్ళకి 18 ఏళ్ళ అమ్మాయిని 13 ఏళ్ళ అమ్మాయిని కట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇద్దరికి ఇలా చదివిస్తూ ఎవరింటో వాళ్ళే ఉంటారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే బంధాలు పెరుగుతాయి, అనుబంధాలు పెరుగుతాయి. తన ప్రతి ఆదివారము, శనివారము లేదా పౌర్ణమి రోజు అత్తగారింటికి అమ్మాయి వెళ్ళడం, అత్తగారింటికి అబ్బాయి రావడం. మా మామగారు, మా అత్తయ్య గారు, మా మరిది గారు, మా బావగారు, మా మరదలు గారు, మా వదిన గారు అని బంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. అంటే 8 ఏళ్ల బంధం పెరుగుతుంది. 8 ఏళ్ల పెళ్లి చేసినప్పుడు 18 ఏళ్ళ 10 ఏళ్ల బంధం పెంచుకుంటూ ఉంటారు. అంటే నా కుటుంబం అనేటువంటి ఒక మంచితనం ఏర్పడుతుంది, వారి కష్ట సుఖాలు తెలుసుకునేటువంటి అవకాశం, అర్థం చేసుకునే తత్వం ఏర్పడుతుంది అని నా ఉద్దేశం. ఇలా ఉంటే ఆ బాల్య వివాహాలు బెటర్ అనిపిస్తుంది. ఈ రోజున చెప్పండి, ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, ఒక అబ్బాయి రష్యా వెళ్ళాడు, ఇతర దేశం వెళ్ళాడు. ఇవి పెళ్ళి అనగా ఏమంటారు వాళ్ళు, మాకు తెలియదా పెళ్లి చేసుకోవాలో, మేము సెటిల్ అవ్వలేదు, 20 పోయింది, 25 పోయింది, 30 పోయింది, ఇంకా సెటిల్ అవ్వలేదంటే ఎప్పుడు సెటిల్ అవుతారు? అక్కడ పోయిన తర్వాత ఏ ఆడపిల్ల ఏ మోపిల్లాడు మంచిగా ఉంటున్నారు? బీటెక్ లో మీ మనసాక్షి మీద గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ బీటెక్ లో అమ్మాయిలు పర్ఫెక్ట్ గా ఉన్నారు, ఏ బీటెక్ లో అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉన్నారు? దర్ ఇస్ ఇమేజ్ ఏమంటారంటే వాళ్ళకి ఇన్ఫాచ్యునేషను, ఎఫెక్షను, లేదా లవ్, ఎఫ్ఐఆర్, దారిద్రమో, ఇంకోటి ఏదైనా సరే, ఇవన్నిటి వల్ల ఏమైనా వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా? చెప్పండి, కరెక్ట్ గా ఉన్నారు వాళ్ళు? బీటెక్ కూడా అవసరం లేదు, 10th లోనే, ఇంకా 10th లో గర్భవతులు కూడా అయిపోతున్నారు. ఓ సినిమా తీసుకొచ్చారు కదా, 10th లో స్కూల్లో గర్భవతిగా ఉండి గర్భంతోనే స్కూల్కి రావడం, ఆ చిత్రం సినిమా అటువంటి గొప్పగా అయిపోవడం. సో అంటే నేను ఇది సినిమా తప్పు కాదు, సినిమాలో బాగా చూపిస్తాడు. మరి అపరిచితుడు చూసి మనకు మారలేదు, మరి మనం మారలేదు. అపరిచితుడు చూసి మారామా, మనం ఠాగూర్ చూసి మనం మారామా? అంటే సినిమా ప్రభావం కాదు, కానీ సినిమా ప్రభావం ఒక నెగిటివ్ మీద పడుతోంది, పాజిటివ్ మీద పడట్లేదు, నెగిటివ్ మీద పడుతుంది. దాని 8 ఏళ్లకే అమ్మాయిని చేసుకుంటారు. మన పేపర్లో చూశాను, 14 ఏళ్ళ అమ్మాయిని 8 ఏళ్ళ అమ్మాయిని 14, 16 పిల్లలు ముగ్గురు కలిసి రేప్ చేశారు. అది న్యూస్ లో చూశాను నేను. అంటే ఎంత దారుణానికి కట్టారు అసలు. యవ్వనం అనేది వాళ్ళకి ఇంకా రాదు, వాళ్ళకి శరీరంలో అవయవాలు పెరగవు. 8 అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలు కలిసి ఎలా రేప్ చేశారు? వాళ్ళ వయసు 14, 12, 13 అని చెప్తున్నారు వాళ్ళు. ఎలా రేప్ చేశారు అంటే ఏ ప్రభావం దాని మీద ఉన్నట్టు? అంటే ఇవన్నీ కూడా సొసైటీ మీద ఆధారపడింది. ఏదో కిరణ్ శర్మ చెప్పినామే కాదు. అందుకోసం నేను బాల్య వివాహాలు కావాలంటాను. దండించి ఇది నీ భార్య, వీడు నీ మొగుడు, ఇది మీ నావగారు, మీ ఆడపడుచు, మీ అత్తగారు, మీ మావగారు అని ఒక బంధాన్ని మనము మంచి డెవలప్ చేస్తే అది సకుటుంబమైనటువంటి ఆనందకరమైనటువంటి వివాహ యోగ్యత ఏర్పడుతోంది. ఇది నా అభిప్రాయం. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, ఈ వివాహమే బాల్య వివాహం మంచిది అన్నప్పుడు వితంతు వివాహం ఎలా ఉంటుంది ఆలోచించండి. వితంతు వివాహం ఎలా ఉంటుంది? అసలు ధర్మశాస్త్రాలు ఇవి లేవు. అంటే మనకి పెద్ద పెద్ద గురుజాడ అప్పారావు గారు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, జ్యోతిరావు పూలే గారు, ఇలాంటి వాటి వల్లనే, మూర్ఖులారా మీలాంటి వల్లనేరా, ఈ బాపనుల వల్లనేరా మీరు రెండో వివాహం వద్దన్నారు కాబట్టి చేశారంటే, వితంతు వివాహాన్ని కాకుండా చూసుకోవాలి. భర్తకి ఆరోగ్యం ఎందుకు నష్టం వస్తుంది, భర్త ఎందుకు అలా విధంగా ప్రమాదంలో పడుతున్నాడు అంటే మనం చేసుకున్నటువంటి స్వకర్మాలు అవన్నీ కూడా.
ఓకే. అలా కానటువంటి మన జాతకాల్ని లేదా వ్యక్తుల యొక్క పరిశీలన, ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ఉనికి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే అంటారు 7 తరాలు అటు ఇటు చూస్తారంటే అర్థం ఏంటంటే 7 తరాలు అంటే పైకి అనుకుంటారు అందరూ, అంటే కిందికి పైకి అనుకుంటారు, మనవడు మనవడారు తాత ముత్తాత అట్లా అనుకుంటారు. కాదు, 7 తరాలంటే మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయిలు, ఆ బాబాయిల పిల్లలు, ఇలా 7 తరాలు ఇటువైపు చూసుకుంటారు. వాళ్ళు 7 తరాలు ఇటువైపు చూసుకోవాలి. చూసుకొని ఎవరెవరికి ఎవరిని ఇస్తున్నాం, మీ మేనమామ ఏం చేస్తున్నాడు, మీ మేనత్త ఎలా పెళ్లి చేసుకుంది, మీ మేనత్తకి ఎంతమంది పిల్లలు, మీ మేనత్త వాళ్ళ చెల్లెలకి ఎంతమంది పిల్లలు, ఇవన్నీ సొసైటీలో చూసుకొని 7 తరాలు అటు ఇటు చూసి అప్పుడు వివాహం చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో సంతాన యోగం ఉందా, డబ్బు ఖర్చు పెట్టినవాడు ఉన్నాడా, డబ్బు నాశనం చేసేవాడా, తాగుబోతా, తిరుగుబోతా, ఇవన్నీ చుట్టూనటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వీళ్ళ కుటుంబంలో మోర్ దెన్ 90% గుడ్గా ఉన్నారు, సో ఇంటికి మన ఆడపిల్లలు ఇవ్వచ్చు, మన ఇంటికి అబ్బాయిని తెచ్చుకోవచ్చు అన్నటువంటి 7 తరాలను పరిశీలించేవారు. అలాంటప్పుడు మనకి వితంతు వివాహం ఎందుకు వస్తాయి? కర్మదానం పోయింది, మరి వితంతు వివాహం చేస్తే ఏం చేస్తారు? మొదటి పెళ్లిలో కన్యాదానం అయిపోయింది, జీలకర్ర బెల్లం అయిపోయింది, మాంగళ్య ధారణ అయిపోయింది కదా. వాడు చెప్పాడు భర్త, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్ధాభిసుగతే తందేవ శరదాంశతం అని చెప్పాడు కదా. అంటే మరి బచ్చతో నువ్వు కూడా పోవాలి కదా, మంత్రం అర్థం అదే కదా, ఎందుకు పోలేదు? ఆయన మేము చావమని చెప్పలేదే, ఇద్దరికి తప్పు సమాచారం తీసుకెళ్లిపోయారు, పోయి ఆడపిల్ల కూడా మూడు తెచ్చిపోతే దాని మీద పడే అబద్ధాలు అవన్నీ కూడా ఎక్కడ జరగలేదు. అవన్నీ అమ్మాయిని తీసుకెళ్లి కాస్టల్లో పెట్టలేదు, అబద్ధం, అది అబద్ధం, ఎవరు జరగలేదు, అన్ని అబద్ధాలు క్రియేట్ చేసేబడి, ఇవన్నీ క్రియేట్ చేయబడినవి. అది బ్రిటిష్ వాడు చేసిన పని, నేను ప్రూవ్ చేస్తాను ఆ విషయం గురించి మీకు. సో ఇవంతా మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ సతీ సాగు అనేది శాస్త్రంలో లేదు, అబద్ధం, అది అబద్ధం. హఠాత్తుగా వాళ్ళకి ఈ మధ్య జరుగుతుంది, ఒక పెద్ద భార్య చనిపోయింది, ఒక 6 నెలల్లో భర్త కూడా భరించలేక చనిపోయాడు గుండాకి వచ్చి, అంటే పతి సాగమనం అది కాదు కదా. కాబట్టి అతను పోయినందుకు ఆవిడ ఆత్మ ఘోషపడవచ్చు, బాధపడవచ్చు, తను కూడా చనిపోయిండదు తప్ప ఎవరు కూడా అలా చేయలేదు. అదంటే అబద్ధాలు అవన్నీ కూడా వీళ్ళు నెట్టేశారు తప్ప బ్రిటిష్ వాడు మన వాళ్ళు చేసింది కాదు, అబద్ధం. దాన్ని తీసుకొచ్చి మన సనాతన ధర్మంలో కలిపేశారు. కాబట్టి ఇలా శాస్త్రంలో వితంతు వివాహం అనేది ఎక్కడా లేదు. అందుకనే శాస్త్రం లేదు కాబట్టి మన పెద్దవాళ్ళందరూ కూడా అయ్యో చిన్నపిల్లకి అయిందండి, ఈ దరిద్రమే, 40 ఏళ్ళలోనికి 10 ఏళ్ల పిల్లలు చేసి వాడు చచ్చూరుకుంటాడు, మరి ఈ అమ్మాయి 30 కొద్ది వాడు చచ్చి ఉంటాడు, మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి అమ్మాయిని? కాబట్టి అప్పుడు వివాహం చేసేవారు. అలాంటి బాల్య వివాహాలు పనికిరాదు కాబట్టి సరైనటువంటి జోడితో వివాహం చేస్తే వితంతు వివాహం అనే మాటే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడున్నాయి వితంతు వివాహాలు? సరే, ఇప్పుడు కూడా భర్త చనిపోతున్నాడు అంటే తాగుబోతాడయ్యో, స్పీడ్గా పోయో, యాక్సిడెంట్ అయ్యో, కరోనాలో చనిపోయిన వాళ్ళు కొన్ని జరిగాయి. మరి అమ్మాయి పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లేదు, ఎందుకంటే సహగమనం కావాలి. ఇక్కడ ఒంటరిగా ఆడపిల్ల ఉంటే రాబందులు అనేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అనేక మంది రాబందులు ఉన్నాడు, మగ రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో అమ్మాయికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వివాహం తప్పకుండా చేసుకోవాలి. కానీ దాన్ని తీసుకెళ్లి మీరు మళ్ళీ కన్యాదానం, ఎవరా చెప్పిన వాడు మీకు ఒకసారి దానం చేసిన తర్వాత ఒకసారి మీకు ₹1 ఇచ్చేసాను, మళ్ళీ నేను మీద తీసుకొని మళ్ళీ మీకు దానం ఇచ్చినట్టే ఉంటుంది. దాని ఏమంటారు మీరు? అంటే గురువు గారు చాలా రిచువల్స్ తో ఆల్రెడీ పెళ్లి చేస్తారు, ఆఫ్టర్ వితంతు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసినప్పుడు మళ్ళీ అదే రిచువల్స్ తో చేస్తే అది వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవ్వదు అసలు కన్యాదాన ఫలితం రాదు, తాళి కట్టిన సందర్భంలో అదే రాదు. నువ్వు సహగమనం చేయడానికి నువ్వే తాళి కట్టుకో అంతే, జస్ట్ ఫర్ లైసెన్స్ ఫర్ దట్. మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కోసం పేపర్లో సంతకాలు పెట్టుకోవడానికి మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి నీ సర్నేమ్ మార్చుకోవడానికి తప్ప రిచువల్స్ లలో ఎక్కడ కూడా, అంటే కన్యాదానం కానీ, అక్కడ కాలు కడడం కానీ, పిల్లవాడిని పిలవడం కానీ, అంగరంగ వైభవంగా వివాహం కానీ, అవి ఎక్కడ కూడా జరగవు. జరిగినా వాటి ప్రతిఫలం ఉండదు. ఒకసారి దానం చేసేవి అయిపోయింది, ఒకసారి భోజనం చేసావు, చేసిన తర్వాత అరిగిపోయింది, అది మళ్ళీ నేను అరిగింది కక్కి తింటానంటే ఎలా ఉంటుంది అది? సో కాబట్టి అంటే ఇలా చెప్తే ఏదంటే కిరణ్ శర్మ చూసావా వీడు ఎలా చెప్తున్నాడు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నేను చెప్పేది ఒకటే, సమాజాన్ని భ్రష్టు పట్టించట్లేదు, సమాజానికి హితంగా చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి కన్యాదాలు చేసి అట్టహాసంగా పెళ్లిళ్ళు చేసి మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టేసి అవన్నీ కూడా పాణి హస్తం చేతులు కలపడం, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేవు, అవి వర్కౌట్ అవ్వవు. రిచువల్స్ ఏవి సూటబుల్ కాదు, అవన్నీ కూడా వృధా ప్రయాసనే, కేవలం మానసికంగా సంతోషపడడం కోసమే తప్ప ఇంకోటి లేదు, అటువంటివి లేదు. కాబట్టి వితంతు వివాహాలు లేవు. సహగమనం చేయడానికి మీరు లైసెన్సుల కోసం తాళి కట్టుకోండి, గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకోండి, అలాగే రిజిస్టర్ బ్యాలో సంతకాలు పెట్టుకోండి తప్ప ఇంకా దేనికి రిచువల్స్ లో కన్యాదాన, కళ్యాణ వివాహాలు, మంగళ వాయిద్యాలు అవన్నీ కూడా ఏమీ ఉండవు. వాటి వల్ల నిష్ప్రయోజనం, కేవలం మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇది ఖచ్చితంగా ఇది కాంట్రవర్సీగా వెళ్తుంది, నాకు ఏం భయం లేదు, నేను ఎక్కడైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటాను, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇవన్నీ చేసి వేస్ట్, వృధా ప్రయాస, ఖర్చు కేవలం మనకి దురద ఉండి ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇంకోట్లేదు. దురదతో గుళ్ళకి వెళ్ళండి, పంతులు గారు ఉంటారు, శుభం జరుగుతుంది మీకు అని చెప్తాడు ఆయన కూడా, శతమానం భవత్ అంటాడు, దండలు మార్చుకోండి, అమ్మవారు దండం పెట్టుకోండి, అయ్యవారు దండం పెట్టుకోండి, హాయిగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సంతకాలు పెట్టుకోండి, అయిపోయిందిగా. అదే చెప్తున్నా, ఫర్ లైసెన్స్డ్. ఈ అమ్మాయికి ఓకే నేను మాంగళ్యం కట్టేశాను, నిన్ను బద్ధులుగా ఉంటానని చెప్పి ప్రామిస్ చేసుకోండి తప్ప మంత్రాలతో మీరు చేసేటువంటిది మాంగళ్య ధారణ.
వాల్యూ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. ఎవరు కట్టిన వాడికి ఉండాలి ఆ విషయం. కట్టించుకున్న వాళ్ళకి, కట్టిన వాళ్ళకి వాల్యూని నిలబెట్టుకోగలిగే అవకాశం ఉంది. వాళ్ళిద్దరికి అంత మాత్రమే ఉంటుంది. ఇంకొకరి ప్రమేయం గాని భగవంతునికి అనుగ్రహం అందరికి చెప్పాయి కదా, భగవంతుని అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఓకే. నువ్వు ఇంకో వ్యక్తిని చేసుకున్నావు, సరే నీ కర్మకు దగ్గర నువ్వు చేసుకున్నావు, నీ కర్మకి తర్వాత నువ్వు అనుభవించు, మంచో చెడు రెండు అనుభవించు, తర్వాత నీ సద్గతులు పొందుకో అని చెప్తాడు. అందుకే నేను పుణ్యకర్మలు ఎక్కువ చేయాలి. దానము, ధర్మము, తపస్సు, జపము, క్షేత్ర దర్శనము ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకి యోగం ఉంటుంది. సుమంగళి యోగం అమ్మాయికి, అబ్బాయికి కూడా మంచి భార్య యోగం బాగా ఉంటుంది. అందుకే సామెత చాలా మందికి నేను చెప్తుంటాను, విధవ అని అమ్మాయిని అంటారు భర్త పోతే, భార్య లేకపోతే విధవ అంటారు వాడిని. భార్య లేనివాడు అని అర్థం. విధవ అంటే భార్య లేనివాడు అని అర్థం. వాడు ఏది అగ్నిహోత్రానికి పనికిరాడు, యాగానికి పనికిరాడు. భార్య లేనివాడు యాగానికి పనికిరాడు, అసలు పనికిరాడు. రెండు పెళ్లి చేసిన వాడికి మొదటి భార్యకే ఈ అగ్నిహోత్రం యోగం ఉంటుంది, రెండో భార్య ఉన్నదా ఆమెకి అగ్నిహోత్రం ఉండదు. ఇక్కడ యాగం అనేది ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం కొరకే ధర్మపత్ని. భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు, లాస్ట్ తద్దిని కూడా పెట్టకూడదు. కాబట్టి భార్యకి అంత ప్రియారిటీ ఉంది. నేను రెండో పెళ్లి చేసుకున్నా, మూడో దాన్ని చేసుకున్నా అని చెప్తే మాత్రం ఎక్కడ కూడా అది సరైనది. మొదటి భార్యనే అన్నిటికీ అర్హురాలు ఆవిడ, అట్లా విషయం. అందులో మొదటి భార్య ఇంకోటి ఏంటంటే, చాలా మంది అంటారు రెండు పెళ్లి చేసుకున్న వాళ్ళకి రెండో భార్య చనిపోతే ఆమెకి అగ్నిహోత్రం చేస్తారా, కాష్టం కాల్చడం ఉంటాయంటే అవన్నీ ఉండవు. కానీ మొదటి భార్య కనుక సంతానం లేకపోతే, సంతానం ఉండదు, అసలు సంతానం ఉండదు, అప్పుడు ఈ ఎవరికైతే మొదటి భార్య తండ్రి గారి పర్మిషన్ తీసుకోవాలి, భార్య పర్మిషన్ తీసుకోవాలి, ఆ ఇద్దరి పర్మిషన్ తీసుకొని ఇంకో వివాహం చేసుకోవాలి. అక్కడ కన్యాదాన యోగం ఉంటుంది, మళ్ళీ అక్కడ ఉంటుంది. అక్కడ రెండో వివాహానికి ఎవరు మొదటి భార్య కనుక సంతానం లేకపోతే పర్మిషన్, ఇష్టం కాదు పర్మిషన్, నాట్ ఇష్టం, ఈ పిల్ల తండ్రి పర్మిషన్, ఆ పర్మిషన్ తీసుకొని అప్పుడు రెండో వివాహం చేసుకుంటే అప్పుడు వారికి అయోగ్యత ఉంటుంది. వీళ్ళ పిల్లలు పుట్టిన రెండో దాన్ని చేసుకున్నారంటే పొగరెక్కి చేసుకున్నాం, మదం ఎక్కి చేసుకున్నాం అంటారు. మొదటి భార్యకి ఇద్దరు పిల్లల తర్వాత రెండో దాన్ని చేసుకుంటే మదం ఎక్కి చేసుకుంటారు. ఆవిడకి అగ్నిహోత్ర అర్హత ఆవిడకు ఉండదు. అంటే చాలా మంది ఇప్పుడు కామెంట్లు ఇంకోటి కూడా పెడతారు, పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవచ్చు కదా, వేరే పెళ్లి వద్దని కూడా చెప్పారు. దత్త స్వీకారం ఇప్పుడు ఇటువంటి యోగాలు ఉన్నాయి. ఇప్పుడు దశరథుడు ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఒకరితో చేసుకున్నాడు, సంతానం కోసం చేసుకున్నాడు ఆయన. అంటే ఆయనతో పోల్చుకోవద్దు మనం, ఆయన భగవంత్ సాక్షాత్ రామచంద్రుడు తండ్రి, ఆయనతో పోల్చుకోవద్దు. కానీ ఎందుకు చేసుకుంటే ఇలా సంతానం లేకపోవడం వల్లే ఆ యొక్క సోదరులను చేసుకున్నాడు ఆయన, సంతానం పొందుకున్నాడు. అప్పటికి కాకపోతే సూర్యుని ఆరాధన చేసి ప్రసాదం తీసుకొచ్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కన్నాడు ఆయన. అంటే అది వారు అంటే చెప్తున్నాను నేను, పిల్లల రెండో వివాహం చేసుకోవడానికి పనికిరారు, అది కుదరదు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.